ఏమిటనేది? కాకి కాల్చి పారేశాను. ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాహలకూడదుగా మరి. వాళ్ళకి మనకి అంత విరోధమని పాపం ఈ కాకి ఏం తెలుసు నాన్న? తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు నిప్పే కదమ్మా, ఊరుకుంటదా? కాలుతుంది మరి. మన ఇంటి మీద కాకి వాళ్ళ ఇంటి మీద వాలిందని కాల్ చేశాడు రుద్రయ్య. తుపాకి వాడికే కాదు, నాకు కూడా ఉంది. తొందరపడకు బాబు, వాడు అసలే మంచి మనిషి కాడు. సత్యం బాబు చాలా మంచాడు. మనిషి మంచోడే, గుణమే గుడిసేటిది. చాలండి, ఏమిటా మాటలు? ఏదో కుర్రతనం ఇంట్లో చెప్పే పెద్దవాళ్ళక అతను తొందరపడ్డాడు అనుకోండి. కుర్రతనం గనకే వాత కొంచెం లోతుగా పడాలి. మానయ్య కొంగుద్దా మరి, మొక్కగా ఉన్నప్పుడే వంచాలి. సర్లేండి. నువ్వు నోరు ముయ్యవే. ఈ ఏళ ఆడంతో నాంతో తేలిపోవాలి. అవునరా, ఆయనంతో మనంతో ఈ దెబ్బతో తెలాల్సిందే. అవును అంతే. చెప్పు దెబ్బే ముందురా అంతే. రుద్రయ్య గారి పెంపుడు కోడి చేసేమంటాయండి. అహోహ భోజనంబు వింతైన వంటకంబు కయ్యాల వారి కోడి అయ్యింది భలే రోజు. నారిగా రా. పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చిందంటావబ్బా? అవును రోయ్, మన మినిస్టర్ గారు పంపించి ఉంటాడు. మొన్న ఆ మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు డిన్నర్ కి పిలిచాడు. ఆ మాటల్లో ఊరికే అన్నాను మా కోడికి జీడిపప్పు ఇస్తాము అని. అంతే, మోరు నుంచి బెస్ట్ క్వాలిటీ తెప్పించి పంపిస్తాను అన్నాడు. ఎందుకయ్యా అన్నాను. అంటే వింటాడా? మనమంటే అంతేది. పాపం స్నేహానికి ప్రాణం ఇచ్చేస్తాడు రా. ఏమిట్రా ఇది? బొచ్చు బాబు, కోడి బొచ్చు. మన కోడి బొచ్చులాగే ఉందేమిట్రా? ఏమిటినా ఇది? కనపడ్డంలా బొచ్చు, కోడి బొచ్చు. మన కోడి బొచ్చే. కోడినాడు కూరండుకు తినేసి బొచ్చు మనకు పార్సిల్ చేసి పంపాడు, రిజిస్టర్ పార్సిల్. ఎవరండి? ఇంకెవడో ఆ సత్తిగాడే. పొగరెక్కిపోయి కళ్ళు పొరలగమ్మిని. అవును, నువ్వు కాకిని కాలిస్తే అతను కోడిని చంపాడు. కాకి గాలిలో ఎగిరేది ఈడు అబ్బగాడు సొమ్మ. ఈ కోడి నాది. జీడిపప్పు బాదం పిస్తా పెట్టి నా ప్రాణంతో సమానంగా పెంచుకున్నాను. ఎందుకు లేని ఊరుకుంటుంటే ఈ కుర్నాయాలకు అలుసైపోయాను. యువజన సంఘం ఒకటి పెట్టి అచ్చోసినాంబోతుల్లాగా ఈదుల్లో పడి దోసుకు తింటున్నారు. వాళ్ళేం దోచుకు తింటలేదు, ఊరిని బాగు చేస్తున్నారు. పంచాయతీ ప్రెసిడెంట్ గా ఉన్ననాళ్ళు నువ్వేం చేశావు? సత్యంబాబు ప్రెసిడెంట్ అయ్యాక ఈ 4-5 ఏళ్లలో హై స్కూల్ కట్టించాడు, లైబ్రరీ పెట్టించాడు, ఊరికి కరెంటు తెప్పించాడు, హరిజనులకు ఇళ్లు కట్టించాడు. అదాడి తాతగారి ముల్లె. గవర్నమెంట్ డబ్బు సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. ఆ పనే నువ్వు చేయించలేకపోయావే? నేను చేయవలసిందేదో మా పెద్దోళ్ళు ఎప్పుడో చేసేశారు. మా తాత గుడి కట్టించాడు, మా నాయన ధర్మసత్రం కట్టించాడు. దాన ధర్మాలు ఆళ్ళు చేసి నేను చేస్తే ఇల్లు ఒళ్ళు గొల్లై నువ్వు నేను చెప్పచేత పట్టుకు పోవాలా? త్యాగాలకు కూడా ఒక లిమిట్ ఉండొద్దేంటి? ఏమిటి మీరు చేసిన త్యాగం? ఉన్న ఆస్తి ఆదాయం చాలకనా? ఎందుకు మీకు ఆ దొంగసారా వ్యాపారం? పబ్లిక్ గా చేస్తే గవర్నమెంట్ ఊరుకుంటదేంటి? బొక్కలోకి దోస్తది. అందుకని ధర్మసత్రం మామయ్య గారు కట్టిస్తే దాన్ని మీరు గౌరవం చేసి అద్దెలకు ఇస్తున్నారు. ఇదేగా మీరు చేసిన త్యాగం. ఏంటున్నావంట్రా? ఇది వరుస. హోమ్ డిపార్ట్మెంట్ లోనే మనకు అపోజిషన్. పతివ్రతలు. మొగుడంటే భక్తే, కానీ ఓటు మాత్రం అపోజిషన్ పార్టీ వారికి వేస్తారు. వెనకటికి పురాణ కాలంలో కూడా రావణాసురుడు, మైరావణుడు, హిరణ్యకశిపుడు ఆళ్లపేళ్లాలు కూడా ఇంతే. పాద పూజలు మొగుడికి, ప్రసాదాలు ఎగస్ పార్టీ వాళ్ళకి. పతివ్రతలు. ఏమిటండి ఏదో సంబంధాలు మాట్లాడుతున్నట్టున్నారు? ఎవరికి? నాకే. ఏం నీకనుకున్నావా? చాలండి మీ సరసం. లేకపోతే వయసు వచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుని సంబంధం ఎవరికి అని అడుగుతున్నావు. నీకు అసలు బుద్ధి ఉన్నదా? అందుకే చెబుదామని వచ్చాను. సావిత్రి ఈ సంబంధం చేసుకోదట. ఏమి? దానికి ఇష్టం లేదట. దానికి ఇష్టం లేదా? నీకు ఇష్టం లేక దాని మీద పెడుతున్నావా? నాకే ఇష్టం లేదు.
ఈ సంబంధం ఇష్టం లేదా అసలు పెళ్ళే చేసుకోవా? చేసుకుంటాను, సత్యం బావనే చేసుకుంటాను. ఓహో అదా, ఏంటి ఆళ్ళు అంత స్పెషల్ క్వాలిటీ? నేను అతన్ని ప్రేమించాను. ఓ అంతే కదా, అంతకు మించి ఏమీ అడ్వాన్స్ అవ్వలేదు కదా. పర్వాలేదులే, ఒకళ్ళని ప్రేమించి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకున్నా పతివ్రత క్వాలిటీకి ఏం భంగం ఉండదు. అసంభవం. చావలేనా చస్తాను గాని సత్యం బావని తప్ప మరొకరిని చేసుకోను. ఆగాగు, అంత ఆవేశపడమోక. దీనికి సాగు బతుకుల దాకా ఎందుకు? సమస్యల్ని శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలా. ప్రేమించినోడ్నే పెళ్లి చేసుకోవాలన్న ఫిలాసఫీని ఒప్పుకున్నా ఇందులో చిన్న లిటిగేషన్ ఉంది. ఏమిటది? నేను తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటే నీ ఒక్కదానికే మొగుడు. ఆ సత్తిగాని చేసుకున్నావు అనుకో, నీకు నాకు కూడా మొగుడైపోతాడు. నేనే మీ అమ్మక మొగుడిని, నాకింకో మొగుడా? వేళాకోళం కాదు, యమ సీరియస్ గా చెప్తున్నాను. ఏం గొంతు చించుకుని అరిసి గంతులే లేదనా? అది మన ఫిలాసఫీ కాదు, మనదంతా శాంతియుత పరిష్కారం. అసలు నా ఫిలాసఫీయే నీకు అర్థం కాలేదు. అదంటే ఏదో చిన్నతనం, చెత్త సినిమాలు చూసి సీరియల్ కథలు చదివి అది అట్ట మాట్లాడుతున్నది. ఎన్నాళ్ళు కాపురం చేసి నీకెట్టా బుద్ధి లేకపోయింది? మా లైఫ్ లో అనుకున్న దానికి అబ్జెక్షన్ అప్పీలు ఉన్నదేటి? మక్కలు ఎరగొట్టి కాళ్ళు చేతులు కట్టి పీటల మీద కూర్చోబెట్టి తాడి కట్టించగలం. అప్పటి ఆడపిల్లకు కూడా పెళ్లి చేయలేని ఎవరని కాదు. నువ్వేనండి, ఆ సత్తిగాడి అడ్రస్ లేకుండా చేస్తాను. నువ్వా? ఒరే, నువ్వు ఆయన మర్డర్ చేస్తే నాకు ఉరిశిక్ష పడిపోతుందిరా. ఏం బాబు, నేను అంత చవట్లా? ఈ ఒక్క విషయంలోనూ మాత్రం గొప్ప సావటవరా. ఆ కోటిగారి తలప అద్దలు కొట్టి ఆడి నెత్తురు చూసి నువ్వు మూర్చిపోయావు. ఆ పడిపోయిన కోటిగాడే మళ్లీ లేచి నిన్న హాస్పిటల్లో జాయిన్ చేయవలసి వచ్చింది. ఇవాళ ఏమవుద్దిరా? దేనాడు దానికి ఉండాలి. బ్రహ్మదేవుడు ఒక్కొక్కడిని ఒక్కో పనికి పుట్టిస్తాడు. ఇదిగో నిన్ను ఇందుకు పుట్టించాడు. బాబు, ఆ సత్తిగాడిని ఏం చేద్దామంటారు? కథెప్పుడో ఒకప్పుడు ఇలా క్లైమాక్స్ వస్తుందనే మొన్న హైదరాబాద్ లో అప్పల్ నర్సయ్యకి ఇక్కడ పొజిషన్ అంతా చెప్పాను. అప్పల్ నర్సయ్య అంటే తెలుసు కదరా, శ్రీకాకుళం మన ఫ్రెండ్. ఇక్కడికి 2-3 సార్లు వచ్చాడు కూడాను, నువ్వు చూసావు. అప్పల్ నర్సయ్య గారు నాలుగు విరిగిపోవడం ఏంటండి? ఒక ఫుల్ బాటిల్ నీళ్లు లేకుండా గటగట కొట్టేసి 2 కోళ్ళు నందుకునేవాడు. అప్పల్ నర్సయ్య ఓ మనిషిని పంపుతానన్నాడు. ఆడెవడో హై క్లాస్ మటర్ అంట, ఆడది ఆల్ ఇండియా మార్కెట్ అంట. వాడమ్మ కడుపు చల్లకుండా ఓల్ ఇండియా మొత్తం మీద ఇప్పటికప్పుడే 70-80 కూనీలు చేశాడంట. ఒకదానికి ఆసూకి అజా అయిపో ఆనవాలు సాక్ష్యం ఏమీ లేవంటరా. మరి మంత్రమే వేస్తాడో మాయే చేస్తాడు. ఆ మహానుభావుని చూడాలని బాబు, ఎప్పుడు వస్తాడో? వస్తాడు. ఇక్కడ సత్తిగాడికి మూడినప్పుడు ఆడు వస్తాడు. ఈ లోగా మరి వస్తాడా? అయ్యగారు, మీకోసం ఎవరో వచ్చారండి. అర్జెంట్ గా చూడాలంట, ఈ ఉత్తరం ఇచ్చారు. రిజిస్ట్రీ కాదు కదా? అప్ప నిండా 100 మాటల్లో వచ్చాడు. రమ్మన్. ఎవరు బాబు? ఇంకెవర్రా, వాడే కారణ జన్ముడు. ఇప్పుడే అనుకుంటున్నావా వచ్చి ఊడిపడ్డాడు. అన్ని అలా కలిసి రావాలిరా టైంకి. రుద్రయ్య గారు. అవును. నమో నమ. ఎవరో నువ్వు? ప్రస్తుతం నా పేరు రామశాస్త్రి అండి. ప్రస్తుతం అంటే? ఈనాటి అవతారం అండి. ఒక్కొక్క శుభకార్యానికి ఒక్కొక్క అవతారం అండి. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క నామధేయం అండి. వెరసి నా పేరు సహస్రనామం అండి. అప్పల నరసయ్య గారు రాసిన లేఖ చదువుకున్నారు కదండి? చదువుకున్నాననుకో. వచ్చిన కార్యానికి అవతారానికి సమన్వయం కుదరక తమరు తికమక పడుతున్నట్టున్నారు. అవునా అండి? అర్థమైందండి. అయ్యా, ఇతను మనోడే. పర్వాలేదు, చెప్పు. శుభం. నా అవతారాన్ని చూసి తమరు అనుమానపడవలసిన అవసరం లేదండి. కూనీలు చేసేవాళ్ళు సినిమాలలో విలన్లలాగా ఘోర మీసాలతో, మొహం మీద ఘాట్లతో, కనుబొమలు వంకర తిరిగి భయంకరంగా ఉండరండి. అది అసహజం, ఇది సహజం. అయ్యా, ఆ తరువాత కత్తులతో పొడిచి పిస్తోలతో పేల్చి చంపడం ఉంది చూశారు? అది ఆవేశపరులు, విరోధాలున్న వాళ్ళు చేసే పనండి. వృత్తి ధర్మం తెలిసిన వాళ్ళు చేసే పద్ధతులు కావండి. ఇది నా వృత్తి అండి.
ఒకే కూలీతో నేను ఉరికంబం ఎక్కాననుకోండి, నా వృత్తి అర్థరహితం కదండి. మరి నువ్వెలా సొంపుతావు? ఆ విషయానికి తర్వాత వద్దామండి అయ్యా. నా కేసులన్నీ అడ్వాన్స్ బుకింగ్ లేనండి. 6 నెలల ముందు బుక్ చేసుకుంటే తప్ప నాతో డేట్ దొరకదండి. అయ్యా, రేపు రాత్రికే తమ పని పూర్తి చేసి, నా పైన అదే తమరు చెప్పిన ప్రాణికి చీటీ చింపేసి ఎల్లుండి ప్రొద్దున్నే మేలుకి రాజమండ్రి వెళ్ళాలండి. ఈ కేసుకి 3 నెలల క్రితమే అడ్వాన్స్ తీసుకొని ముహూర్తం పెట్టానండి. ఆ తర్వాత కేసు హైదరాబాదులోనండి. అది 6 నెలల క్రితమే పెట్టిన ముహూర్తం అండి. ఈ విధంగా వచ్చే 6 నెలల దాకా ఆల్ డేట్స్ ఆల్రెడీ బుక్డ్ ఇన్ అడ్వాన్స్ అండి. అయ్యా, అప్పల నరసయ్య గారు చెప్పిన దాన్ని బట్టి, తమరికి అప్పల నరసయ్య గారికి ఉన్న స్నేహాన్ని బట్టి ఇది అర్జెంటు కేసు గనక కాదనలేక వచ్చాను. అయ్యా, ఆ తర్వాత తమరు 2 సార్లు అడిగారు ఎలా చంపుతావు ఎలా చంపుతావు అని. ఇప్పుడు చెబుతాను. నువ్వు ఇలా రావోయ్. ఏమిటండి? భయపడకోయ్. ఎల్రా. పారితోషికం తీసుకోకుండా ప్రాణాలు తీయొద్దని గురువాజ్ఞ. ఊరికే నువ్వు చంపమన్నా చంపను. ఎలా ఉందో? అయ్యా, ఆ తరువాత ఈ గుడ్డ వీడి మెడకు ఇలా వేసి ఇలా బిగించేస్తే చాలు. ఆ చిత్రగుప్తుడు వీడి చీటి చింపేస్తాడు. ఇంతకీ వీడు కంగారు పడకండి. ఓం హ్రీం క్లీం భవ భం భం జగజ్జం జం. 10 నిమిషాల్లో లేస్తాడు.